నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమరీన్. ఈ రోజు మనతో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా సమరీన్, మన వీక్షకులు కూడా. సార్, వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రేవంత్ రెడ్డి సర్కార్ మీద కామెంట్ చేశారు. అదే విషయంలో మళ్ళీ కాంగ్రెస్ నాయకులు జగ్గారెడ్డి కూడా కామెంట్ చేస్తున్నారు. ఈ అంశాన్ని ఎలా చూడాలి సార్? అంటే నిజానికి విజయసాయి రెడ్డి గారు ఆ తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదమ్మా. ఆయన కాంగ్రెస్ రాజ్యసభ, మన వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు, అక్కడి నుంచి ఎలక్ట్ అయ్యారు ఆయన. అయితే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చి 2 నెలలు అవ్వలేదు. తర్వాత రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలు ఎన్నుకుంటే అయ్యాడు తప్ప ఆయనేమి గాలిలో నుంచి కాలేదు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ 2 టర్మ్స్ పనిచేసిన తర్వాత ఆ ప్రభుత్వం పనితీరు నచ్చలేదని తెలంగాణ ప్రజలు ఏకోన్ముఖంగా స్పష్టమైన మెజార్టీతో రేవంత్ రెడ్డి గారిని ఎంపిక చేసుకున్నారు. అలాంటి ప్రజల చేత ఎంపికైన ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని సంబంధం లేని పార్టీ, సంబంధం లేని రాష్ట్రంకి సంబంధించిన వ్యక్తి మాట్లాడటం అనేది జగ్గారెడ్డి గారు లాంటి సీనియర్ నాయకులకి ఆగ్రహం కలిగించింది. రేవంత్ రెడ్డి గారు కూడా ఆగ్రహం కలిగించింది. అసలు అతను ఒక సీనియర్ పొలిటీషియన్నే కాదు, అతన్ని చాలా లైట్గా తీసుకోవాలి మనం అని. ఎందుకంటే ఆయన రాజకీయాల్లో మొదటి నుంచి లేడు. ఆయన కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత ఆడిటర్. ఆయనకి సంబంధించిన అనేక బ్రీఫ్ కేస్ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు, వీటికి సంబంధించి ఆడిటర్గా ఉండి మనీ లాయిటరింగ్ చేయటంలో ఆయనకి సహాయపడ్డాడు. కాబట్టి ఆయన మీద నమోదైన సుమారు 30 కేసుల్లో 2వ ముద్దాయిగా ఆయన ఉన్నాడు. ఆయనతో పాటు చెంచల్ కూడా జైల్లో కూడా ఉన్నాడు. కొంత ముందుగా ఈయన రిలీజ్ అయినట్టుంది. తర్వాత 16 నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు. అట్లాంటప్పుడు ప్రజల చేత ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ఒక బాధ్యతాయుత ప్రతిపక్షంగా ఇక్కడ వ్యవహరించింది. బాధ్యతాయుతంగా వ్యవహరించడం వలన ప్రజలు కూడా ఆ పార్టీని నమ్మారు. ఎందుకంటే అధికారంలో లేకపోయినా కూడా ప్రజల పక్షాన పోరాడింది, ప్రజా సమస్యలని శాసనసభలో ప్రతిబింబించింది, చర్చించింది, వాటి పరిష్కారానికి కృషి చేసిందని. అట్లా ప్రజల విశ్వాసం పొంది వాళ్ళు అధికారంలోకి వచ్చారు తప్ప ఎవరి దయాదాక్షిణ్యాల మీద వాళ్ళు రాలేదు. అందువల్ల సహజంగా జగ్గారెడ్డి గారు కూడా మంచి సీనియర్ నాయకుడు కాబట్టి ఆయన ఫీల్ అయ్యాడు, మా ప్రభుత్వం మీద ఇలాంటి బాధ్యత తక్కువ, అంటే స్థాయి తక్కువ వ్యక్తి అని. విజయసాయి రెడ్డి గారు ప్రజల నుంచి ఎప్పుడు డైరెక్ట్గా ఎన్నిక అవ్వలేదు, ఏ శాసనసభ నియోజకవర్గం నుంచి కానీ పార్లమెంట్ నియోజకవర్గం. ఆయనకి ఆడిటర్గా ఉండబట్టి ఆయన నామినేట్ చేశాడు ఈయన్ని రాజ్యసభకి. అట్లా నామినేట్ అయిన వ్యక్తిని వీళ్ళు ప్రజల నుంచి ఎన్నికైన నాయకులు పెద్దగా కేర్ చేయరు. అంటే దొడ్డిదావని వచ్చిన వాళ్ళంతా వీళ్ళు డైరెక్ట్గా ప్రజల్లో వాళ్ళ అభిమానాన్ని చూరగొని అయ్యారు. అందువల్ల ఆ విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు, మన జగ్గారెడ్డి గారు ఆ మాట అనడంలో తప్పేం లేదు. అట్లాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఫీల్ అయ్యాడు. ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఎన్నికైన తర్వాత ఎవరో రాజ్యసభలో, అక్కడ రేవంత్ రెడ్డి గారు అక్కడ లేడు. అసలు రాజ్యసభలో ఆయన లేనప్పుడు ఆయన ప్రభుత్వం మీద వ్యాఖ్యానించే పరిస్థితి ఈయనకు ఉండదు. ఒక నైతికంగా ఆలోచిస్తే ఆయన చేయొద్దుగో, కానీ వ్యాఖ్యానించాడు కాబట్టి వీళ్ళు కూడా ఒక తగిన గుణపాఠం చెప్పాలి ప్రజలకు. తెలంగాణ ప్రజలకి ఆంధ్రప్రదేశ్కి చెందిన విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ఎంత బాధ్యతారహితంగా మాట్లాడాడు అంటే ఇక్కడ అభిప్రాయాన్ని కూడా ఆయన ఒక రకంగా దాన్ని ఏమంటామంటే మనని తక్కువ చేసి చూసినట్టు. అంటే వీళ్ళ ప్రజల అభిప్రాయాన్ని కూడా ఆయన కాలు రాసినట్టు మాట్లాడాడు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టడానికి నీకున్న అధికారం ఏంటి? అది నీకేమన్నా ఇక్కడ ఒక శాసనసభ్యుడు కూడా వైఎస్ఆర్సీపీకి లేరు కదా, ఇక్కడ నీ పార్టీ పోటీయే చేయలేదు. అలాంటప్పుడు నువ్వు ఇంత ఒక జాతీయ స్థాయి పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రిని అంత మాట అన్నాడనేది తెలంగాణ ప్రజలు కూడా ఫీల్ అవుతున్నారు. అది ఆయన కనీసం ఇప్పటికైనా కూడా ఒక బాధ్యతాయుతంగా ఉంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలి. రేవంత్ రెడ్డి గారికి చెప్పకర్లా. రేవంత్ రెడ్డి గారి తర్వాత విషయం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని నువ్వు పడగొట్టడానికి ప్రజలకన్నా నువ్వు గొప్పవాడివా? నీ దగ్గర ఉన్న ఆయుధం ఏంటి? ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వం అనేది ప్రజలు ఎన్నుకుంటారు. అది ప్రజలు ఎన్నుకున్న తర్వాత వాళ్ళు నువ్వు పడగొట్టాలంటే నీ దగ్గర ఉన్న డబ్బుతో పడగొడతావా, లేకపోతే నువ్వు ఇంకా ఏమన్నా ఇతర సభ్యులను కొంటావా? ఏం చేసి ఆయన పడగొట్టగలుగుతాడు? లేకపోతే నీ దగ్గర ఏమన్నా రాజ్యాధికారం, రాజ్యాంగం ప్రకారం ఏమన్నా నీ దగ్గర అధికారాలు ఉన్నాయా ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసే అంశం? అట్లా అది ఒక తీవ్రమైన ఇదిగా మారింది. ఆయన ఇక్కడ వ్యాఖ్యానించడం ప్రజలకి బాధించింది, కాంగ్రెస్ నాయకుల్ని బాధించింది.
అవును. అంటే నువ్వు మాకన్నా మొనగాడివా, నీకేం ఇక్కడ అధికారం ఉందనేది. దానితోడు ఈ కృష్ణా జలాలకు సంబంధించిన విషయం కూడా రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ తన అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగాను, అధికారంలో లేనప్పుడు ఒక రకంగాను మాట్లాడుతుంది. ఇక్కడ ఈ వాటర్ బోర్డుకి నాగార్జున సాగర్ జలాల పంపిణీ విషయాన్ని రెండు ప్రభుత్వాల చేతిలో అంత గతంలో ఉండేవి. బీఆర్ఎస్ పాలనలో తీసుకెళ్లి దాన్ని కృష్ణా రివర్ వాటర్ బోర్డుకి దాఖలు పరిచారు. ఇప్పుడు ఏదైనా నీళ్లు తీసుకోవాలన్నా కూడా ఇప్పుడు బోర్డు పర్మిషన్ ఇస్తే తప్ప తీసుకోలేని పరిస్థితి వచ్చింది. రెండు ప్రభుత్వాలు పరస్పరం చర్చించుకునే పరిస్థితి కూడా లేదు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారును బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ గారు కలిసి ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ఎన్నికల ముందు రాత్రి ఆంధ్రాకి చెందిన దాదాపు 800-1000 మంది సాయుధ పోలీసులు తీసుకొచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ మీద ఒక కవాత్ చేయించారు. అంటే యాజ్ ఇఫ్ వాళ్ళు ఏదో నీళ్లు తీసుకెళ్ళిపోతున్నట్టు ఇక్కడ ప్రజల్లో రైతుల్లో అలజడి వచ్చి వీళ్ళందరూ కనుక బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఇలా జరగదు కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారనే ఒక ఆశతో, అంటే అప్పటికే పరిస్థితి బాగాలేదు బీఆర్ఎస్ది, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈయనకి చంద్రశేఖర్ గారు కేసీఆర్ గారికి ఉన్న సాన్నిహిత్యం స్నేహం ఒకళ్ళ పరస్పర సహాయం ఉందని బట్టి ఒక సహాయం అక్కడి నుంచి ఈ ప్రయత్నం చేశాడు ఆయన. భావోద్వేగాన్ని రెచ్చగొడితే గతంలో లాగా తెలంగాణ ఉద్యమంలో లాగా ఉవ్వెత్తున ప్రజలు ఉద్యమించి బీఆర్ఎస్ని మళ్ళీ ఎన్నుకుంటారని, కానీ ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. అది ప్రజలు ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత వాళ్ళు నువ్వు పడగొట్టాలంటే నీ దగ్గర ఉన్న డబ్బుతో పడగొడతావా, లేకపోతే నువ్వు ఇంకా ఏమన్నా ఇతర సభ్యులను కొంటావా, ఏం చేసి ఆయన పడగొట్టగలుగుతాడు? లేకపోతే నీ దగ్గర ఏమన్నా రాజ్యాధికారం రాజ్యాంగం ప్రకారం ఏమన్నా నీ దగ్గర అధికారాలు ఉన్నాయా ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసే అంశం? అట్లా అది ఒక తీవ్రమైన ఇదిగా మారింది. ఆయన ఇక్కడ వ్యాఖ్యానించడం ప్రజలకి బాధించింది, కాంగ్రెస్ నాయకుల్ని బాధించింది. ఇప్పుడు నువ్వు ఇంత ఒక జాతీయ స్థాయి పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రిని అంత మాట అన్నాడు అనేది తెలంగాణ ప్రజలు కూడా ఫీల్ అవుతున్నారు. అది ఆయన కనీసం ఇప్పటికైనా కూడా ఒక బాధ్యతాయుతంగా ఉంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలి, రేవంత్ రెడ్డి గారికి చెప్పగలరు. వీళ్ళు డైరెక్ట్గా ప్రజల్లో వాళ్ళ అభిమానాన్ని చూరగొని అయ్యారు. అందువల్ల ఆ విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు, మన జగ్గారెడ్డి గారు ఆ మాట అనడంలో తప్పేం లేదు. అట్లాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఫీల్ అయ్యాడు. ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఎన్నికైన తర్వాత ఎవరో రాజ్యసభలో, అక్కడ రేవంత్ రెడ్డి గారు అక్కడ లేడు, అసలు రాజ్యసభలో ఆయన లేనప్పుడు ఆయన ప్రభుత్వం మీద వ్యాఖ్యానించే పరిస్థితి ఈయనకు ఉండదు. ఈ సంఘటనలన్నీ కూడా తెలంగాణ ప్రజల్ని, కాంగ్రెస్ లీడర్లని కూడా కొంత మనసు బాధించినాయి. దాని మీద వీళ్ళు స్పందించారు. ఇటువంటివి భవిష్యత్తులో అయినా సరే తెలంగాణ ప్రభుత్వం గురించి అవాకులు చవాకులు ఎక్కడ పార్లమెంట్లో కానీ ఇంకా ఇతర బహిరంగ సభల్లో కానీ మాట్లాడి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మీరు దెబ్బతీయొద్దు. మీరెవరు, మీ పరిధిలో మీరు ఉండమన్నట్టుగా హెచ్చరికగా దీన్ని భావించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా సమరీన్, మన వీక్ష